హాయ్ ఫ్రెండ్స్ పీఎఫ్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం పైన ఆల్రెడీ నేను వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఈపీఎఫ్లో కొత్త అప్డేట్ అనేది ఒకటి వచ్చింది. దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇదివరకు ఏంటంటే మన నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉంటే మనం ఆన్లైన్లో కరెక్షన్ ప్రాసెస్ పెట్టేవాళ్ళం. అయితే 1 ఇయర్ కంటే ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్ ఉంటే ఏంటంటే మనం ఆన్లైన్లో అప్డేట్ చేసి ఎంప్లాయర్తో అప్రూవల్ తీసుకొని, అదేవిధంగా జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసి మన ఎంప్లాయర్తో సిగ్నేచర్ తీసుకొని మనం తీసుకెళ్ళి పీఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఒక 15 to 20 డేస్లో కరెక్షన్ అనేది అయ్యేది. అయితే ఈపీఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే మాన్యువల్గా ఏదైతే మన డాక్యుమెంట్స్ ఉన్నాయో అది ఎంప్లాయర్తో సిగ్నేచర్ చేయించి అప్లోడ్ చేయకుండా, అంటే ఇవ్వకుండా, పీఎఫ్ ఆఫీస్లో ఇవ్వకుండా దీంట్లోనే మన మెంబర్ పోర్టల్లోనే మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఒకటి, అంటే మన ఆధార్ కార్డుతో పాటు అదేవిధంగా 10th మెమో ప్లస్ మనకు సంబంధించిన పాస్పోర్ట్ కానీ లేదంటే మన బర్త్ సర్టిఫికేట్ కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మీరు అప్లోడ్ చేసి మన ఎంప్లాయర్తో అప్రూవల్ తీసుకునే విధంగా ఆప్షన్ తీసుకొని వచ్చారు. ఇది మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మన ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి మాన్యువల్గా ఫామ్ ఫిలప్ చేసి అతనితో సిగ్నేచర్ తీసుకొని మళ్ళీ తీసుకెళ్ళి పీఎఫ్ ఆఫీస్లో ఇవ్వాలంటే ఇదంతా రిస్క్ కాకుండా ఏంటంటే డైరెక్ట్ మనకు సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఒకటి ఈ మూడిట్లో, నేను చెప్పిన వాటిలో మూడిట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేసే విధంగా ఆప్షన్ తీసుకొచ్చారు. అదేంటో ఈ వీడియోలో నేను చెప్తాను, మీరు ఎండ్ వరకు చూడండి. ఆ విధంగా ఏంటంటే మీలో ఒకవేళ మంత్లో కరెక్షన్ ఏదైనా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఇయర్లో 1 ఇయర్ కంటే ఎక్కువ తప్పు ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీగా మనం మాన్యువల్గా ఇచ్చేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఆన్లైన్లోనే అప్లోడ్ చేసి మన ఎంప్లాయర్తో అప్రూవల్ తీసుకుంటే అయిపోతుంది. ఇది మంచి ఆప్షనే. అయితే ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు మీ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. మీరు మీ మెంబర్ పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాతకి ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మేనేజ్ ఆప్షన్ పైన మీరు ఎలాగైతే క్లిక్ చేస్తారో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఆ బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతకి ఇక్కడ చూసుకుంటే మీకు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. అదేవిధంగా మీ నేము అంటే రాంగ్ ఉంటే మీ కరెక్ట్ నేమ్ ఏదో అడుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఒక పర్సన్ది నేను మీకు చూపిస్తున్నాను. డేట్ మంత్ అయితే కరెక్టే ఉంది, ఇయర్లో రాంగ్ ఉంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ నేము డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాతకి ఇయర్ ఎంటర్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, నేను ఆ పర్సన్కి సంబంధించిన రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసుకుంటే 6/6/1988 ఉంది. యాక్చువల్గా 6/6/1995 రావాలి. అయితే నేను ఎలాగైతే 1995 అని ఎంటర్ చేశానో వెంటనే నాకు ఈ విధంగా నాకు ఒక పాపప్ అనేది ఓపెన్ అయింది. ఆ పాపప్లో ఏమంటుందంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 1 ఇయర్ కంటే ఎక్కువ ఉన్నందుకు ఆధార్ కార్డ్తో పాటు వేరే ఏదైనా ప్రూఫ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానీ లేదంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మన బర్త్ సర్టిఫికేట్ కానీ పాస్పోర్ట్, ఈ మూడిట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయమని చెప్పైతే కొత్తగా ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే చూడండి, మీకు ఇది అప్లోడ్ చేయమని చెప్పేసి చూజ్ అప్లోడ్ ఫైల్ అని చెప్పి చూపిస్తుంది. అయితే ఈ ఫైల్ అనేది ఫోటో రూపంలో ఉండకూడదు, పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయడానికి చాలా యాప్స్ ఉంటాయి. మీరు దాని ద్వారా మీరు ఏదైతే మీ 10th మెమో కానీ అక్కడ అడిగిన ఈ 3 సర్టిఫికేట్లో ఏదో ఒకటి మీరు ముందు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసేసి మీకు సంబంధించి ఎవరితోనైతే మీ ఎంప్లాయర్ ఎవరితోనైతే మీరు అప్రూవల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఆప్షన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి అప్లోడ్ పైన క్లిక్ చేయండి. మీకు అప్లోడ్ పైన ఎలాగైతే క్లిక్ చేస్తారో మీకు అప్లోడ్ అనేది అవుతుంది. వెంటనే మీ ఎంప్లాయర్కి ఫోన్ చేశానని చెప్పండి, లేదంటే మీ ఎంప్లాయర్ దగ్గరికైనా వెళ్ళి మీరు మీ ఎంప్లాయర్తో అప్రూవల్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 10 to 15 డేస్లో పీఎఫ్ ఆఫీస్ వాళ్ళు కరెక్షన్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కేవలం ఏంటంటే 1 ఇయర్ కంటే ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ ఉన్న వాళ్ళకు ఇది మంచి అప్డేట్ అనేది చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.